హాయ్ వ్యూవర్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దినేష్. సో ఈరోజు నేను మాట్లాడబోయేది నా కొత్త బైక్ గురించి, మీటియర్. సో నా లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూశారు. నేను తీసుకున్న డెలివరీ వీడియో నేను పెట్టాను. సో ఫుల్ రివ్యూతో వస్తానని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇది నా స్టైల్లో రివ్యూ. నేను పెద్దగా డీటెయిల్స్లోకి వెళ్ళను, డయామీటర్స్, లెంత్ అవన్నీ నేను వెళ్ళను. బేసిక్గా నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ నేను 160 కిలోమీటర్స్ రైడ్ చేశాను ఫ్రమ్ వైజాగ్ టు ఈ ప్లేస్ వరకు. సో ఇది కొద్దిగా ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడ నేను ఇది షూట్ చేస్తున్నాను. సో నా స్టైల్లో నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో అది మాత్రమే మీ ముందు నేను ఉంచుతాను. అండ్ అలాగే ఈ మీటియర్ సూపర్నోవా మోడల్ ఇది. దీని స్పెసిఫికేషన్ అంటే బేసిక్ ఏమేమి ఉన్నాయో అది అంతవరకు మనకు అవసరమో అంతవరకు నేను మీకు చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. కమ్ విత్ మీ. టు మై ఛానల్ ట్రిప్ టాక్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మిస్ కాకుండా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. సో నేను ఈ కంప్లీట్ బైక్ని అయితే మీకు రౌండ్ అబౌట్ చూపిస్తాను, జస్ట్ లుక్ కోసం. సో ఇది సూపర్నోవా ఐఎన్ మోడల్. సో మీటియర్ 350లో త్రీ వేరియంట్స్ ఉంటాయి: ఫైర్ బాల్, స్టెల్లార్ అండ్ సూపర్నోవా. సో ఇది సూపర్నోవా మోడల్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది సూపర్నోవా మోడల్. దీనికి మీరు చూసారంటే వైసర్ వస్తుంది, అలాగే బ్యాక్ రెస్ట్ కూడా వస్తుంది. ఏంటంటే ఇదంతా నేను కస్టమైజ్ చేసుకున్నాను ఈ వెహికల్. ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో చాలా కస్టమైజేషన్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ వారు ఇచ్చారు దీనికి. సో నేను ఏదైతే కస్టమైజ్ చేసుకున్నానో అది మాత్రమే నేను చెప్తాను. సో ఈ మోడల్కి నేను ఫస్ట్ వేయించింది ఈ ఇంజన్ గార్డ్. సో ఇది ఎంత నా కాస్ట్ అయిందంటే 3200 ఎంతో పడింది. సో అండ్ ఆల్సో అదర్ కస్టమైజేషన్ నేను ఏం చేశానంటే ఈ సీట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టూరింగ్ సీట్స్. మీరు చూడొచ్చు. ఇది నార్మల్ కంపెనీ వచ్చిన సీట్స్ కాదు, నేను ఎక్స్ట్రా పే చేసి ఈ టూరింగ్ సీట్స్ అనేసి వేసుకున్నాము. సో ఇది అయితే చాలా కంఫర్ట్గా ఉంది. బేసిక్గా నేను క్లాసిక్ 350 రైడ్ చేసినప్పుడు మేము అబౌట్ 40 కిలోమీటర్స్ వెళ్ళేసరికి సీట్ పెయిన్ వచ్చేసేది. బట్ ఇది అరౌండ్ 120 కిలోమీటర్స్ వరకు కూడా మాకు ఆ పెయిన్ అంటే ఏం తెలియదు. చాలా కంఫర్ట్గా వచ్చాం. నా పిలియన్ రైడర్ కూడా చాలా సూపర్గా వచ్చాడు. సో మీరు కళ్ళు మూసుకొని క్లాసిక్ పాత వర్షన్, ఇప్పుడు కొత్త మీటియర్ 350 అంటే దీనికి కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది చాలా కంఫర్ట్గా ఉంది. లాంగ్ రైడ్కి చాలా కంఫర్ట్గా ఉంది. సో ఇప్పుడు నేను మామూలుగా ఎక్కి చూపిస్తాను. నా హైట్ 6 ఉంది. సో 6 హైట్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఇలా కూర్చుంటే, సో ఉండండి కీ తీస్తాను, ఉంటే ఇప్పుడు మీరు నన్ను చూసారంటే ఎంత కంఫర్ట్గా ఇలా సరిపోతుంది నాకు. అండ్ మీరు చూస్తే సీటింగ్ పొజిషన్ కూడా సూపర్గా ఉంది ఇలా. సో ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ అనదర్ కస్టమైజేషన్ నేను చేసిందేమో ఈ ఫుట్ రెస్. ఇవి చూడొచ్చు ఇక్కడ ఫుట్ రెస్. సో ఇవి కూడా నేను ఎక్స్ట్రా కాస్ట్తో వేయించాను. సో నేనైతే కస్టమైజ్ చేసినవి ఈ మూడే. అండ్ మీరు అలాగే చూసారంటే ట్యాంక్ మీద మీరు ఒకవేళ కస్టమైజేషన్కి ఇస్తే కస్టమ్ బిల్ట్ బై అని మీ పేరు వస్తుంది. నా పేరు దినేష్ కాబట్టి కస్టమ్ బిల్ట్ బై దినేష్ అని వచ్చింది. సో అలాగే మీ పేరు కూడా వస్తుంది. సో అది కూడా బాగుంటుంది లుక్ అది చూడడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద కంఫర్ట్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ సోఫాలో కూర్చున్నట్టు ఉంది. మీకు ఎలా అంటే క్లాసిక్ 350 నేను రైడ్ చేశాను కదా, దానిలోనైతే నాకు కొంచెం అంత కంఫర్ట్ అనిపించలేదు. ఇది మాత్రం ఎంత లాంగ్ రైడ్ వచ్చినా కంఫర్ట్ ఉంది. అండ్ వైబ్రేషన్ అయితే అస్సలు లేదు ఈ బండి. మీరు కళ్ళు మూసుకొని ఈ బండి అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్తున్నారు. ఇది నా ఫస్ట్ బండి ఆడియోలో. ఇంతకుముందు నేనైతే కొనలేదు. ముందు రైడ్ చేశాను చాలా, హిమాలయన్ అండ్ క్లాసిక్ 350 అలా రైడ్ చేశాను. బట్ నేనైతే ఏం కొనలేదు. ఇదే ఫస్ట్ నేను కొన్నాను అండ్ రైడ్ చేశాను. చాలా బాగుంది. మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే నేను ఈ స్టార్ట్ చేస్తాను, సౌండ్ కూడా మీరు వినొచ్చు.
సో ఇక్కడ ఇక్కడ మెయిన్ కనిపించేది ఇది స్టార్ట్ బటన్, ఇది యాక్చువల్గా స్టాప్, ఇది ఆన్, ఇంజిన్ ఆన్, ఇది స్టార్ట్. ఆన్ చేసి స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. అండ్ ఇలాగే మనకి ఈ హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారు ఇక్కడ. హజార్డ్ స్విచ్ అంటే ఇప్పుడు మీకు 4 ల్యాంప్స్ అలాగే పార్కింగ్, మన కార్కి ఎలాగా పార్కింగ్ లైట్స్ వెళ్తే అలా బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆల్ 4 రైట్స్, ముందు 2 ఫ్రంట్ 2 బ్యాక్. సో ఇది హజార్డ్ స్విచ్. ఇది మీకు రైట్ సైడ్లో కిందన ఉంటుంది. సో అలాగే లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది లైట్, హై బీమ్ లైట్, లో బీమ్ లైట్. అండ్ ఇది మనం ఆల్రెడీ పాస్ అని వాడతాం కదా, బ్లింక్, అది ఎలా బ్లింక్ చేయడానికి ఓవర్టేక్ అది చేసినప్పుడు. సో అది. అండ్ ఇది వేస్తే సిగ్నల్ లైట్స్, హార్న్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఐ అని ఇచ్చాడు ఇది. సో ఇక్కడ ట్రిప్పర్, ఇక్కడ అన్ని ట్రిప్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. అన్నిటికి ఇదే కామన్ కీ అనమాట. మీరు ఇక్కడ మీటర్లో చూస్తే ఇక్కడ ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఫ్యూయల్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ ఏ అడ్జస్ట్మెంట్స్ అయినా ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కనే ట్రిప్పర్ అని ఇచ్చాడు. సో ఈ ట్రిప్పర్తో ఏంటంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆర్ఏ యాప్ డౌన్లోడ్ చేసుకొని నెట్ ఆన్ చేసి దానికి కనెక్ట్ అయితే మీరు మీరు ఆర్ఏ యాప్లో ఎక్కడైతే డెస్టినేషన్ సెలెక్ట్ చేస్తారో ఆ డెస్టినేషన్ డీటెయిల్స్ అవి అక్కడ చూపిస్తుంది. జస్ట్ యారోస్ లాగా మీరు రైట్ తీసుకోవాలంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ అలాగా అది చూపిస్తుంది. సో అదైతే చాలా యూస్ఫుల్ అయింది నాకు. ఎందుకంటే నాకు కొన్ని లొకేషన్స్లో ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు నేను పెట్టుకునేవాడిని హ్యాపీగా. అంటే ఇంకా మొబైల్ చూసుకోకర్లేదు, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. సో అది బేసిక్గా. సో ఇది నేను చెప్పాలనుకున్న బేసిక్ ఏదైతే అనుకున్నానో అది. అండ్ రైడింగ్ పరంగా వస్తే ఇది అయితే చాలా 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 బాగుంది. అండ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ. మీరు చూసారంటే ఈ కిందన ఈ బాటంలో ఇక్కడ యూఎస్బి కనెక్టర్ ఇచ్చాడు. ఇలా తీస్తే ఇక్కడ మీరు ఛార్జింగ్ కేబుల్ పెట్టి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అదొకటి వండర్ఫుల్ ఫీచర్ అందులో. సో నేనైతే ఫస్ట్ హోండా హైనస్ తీసుకుందాం అనుకున్నాను, CB350. బట్ దీన్ని చూసాక, ఇది లాంచ్ అయ్యాక నేనైతే అది పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇది అవైలబిలిటీ బాగుంది. నేను ఆర్డర్ చేసిన 1 మంత్లో వచ్చింది. నేను November 9th ఆర్డర్ చేశాను. December 10th కల్లా నాకు డెలివరీ అయిపోయింది ఇది. సో డెలివరీ పరంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే 3 months టైం చెప్తున్నారు దీనికి. బట్ నేను తీసుకున్న స్టార్టింగ్లో 30 daysలో నాకు డెలివరీ అయిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ షోరూమ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఇవి రాయల్ ఎన్ఫీల్డ్ వెన్ కంపేర్ టు ఐనస్. అండ్ రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, వైబ్రేషన్ ఫ్రీ. నేను ఆల్మోస్ట్ అంటే కొత్త బండి కదా, నేను ఫస్ట్ సర్వీస్కి ముందు టచ్ అవ్వకూడదు, నేను ఆల్మోస్ట్ 100 వరకు టచ్ అయ్యాను, అంతే, ఎక్కువ వెళ్ళలేదు. 100 వరకు అయితే నో ప్రాబ్లం, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, వైబ్రేషన్ అనేది లేదు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కూడా చేశాను రైడింగ్. సో పిలియన్ టెస్ట్ అంటే మా వైఫ్ని కూర్చుని పెట్టి తీసుకెళ్ళా. ఇందులో అయితే తను చాలా రైడ్ ఎంజాయ్ చేసింది. తను ఇంకా రైడ్ కావాలని చెప్పి ఆల్మోస్ట్ మేము చాలా దూరం ట్రావెల్ చేసాం, బట్ ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే మా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాను. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడేమో 350లో క్లాసిక్ 350లో వచ్చాం. 40 kilometersకి సీట్ పెయిన్ వచ్చింది. దీనిలో మాత్రం అరౌండ్ ఇప్పుడు 160 ట్రావెల్ చేసినా ఏం లేదు, చాలా బాగుంది. మీరు టైర్స్ కూడా బాగా ఇచ్చాడు, బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుంది. సో నాకు బ్యాక్ అది డ్యూయల్ ఛానల్ ABS, సో బ్యాక్ బ్రేక్ అయితే సూపర్ ఉంది. ఫ్రంట్ బ్రేక్ కొంచెం ఇది, బట్ ఓకే. సో నేను ఓవరాల్గా దీనికి ఇచ్చే రేటింగ్ అంటే రేటింగ్ అంటే అరౌండ్ 10కి 8 ఇస్తాను గ్యారంటీగా. ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా బాగానే ఉంది. అంటే నేను మైలేజ్ అది పట్టించుకోలేదు, ఆ టెస్ట్లు అది నేను చేయలేదు. బట్ ఓవరాల్గా ఇదైతే చాలా మంచి బండి. మీరు కళ్ళు మూసుకొని తీయచ్చు. రైడింగ్ కంఫర్ట్, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంది. ఎందుకంటే నా ఒక్కడిదే కాదు, నా పిలియన్ రైడర్స్ కూడా అడిగాను, వాళ్ళ రివ్యూస్ తీసుకున్నాను, మిగతా వాళ్ళకి కూడా రైడింగ్ ఇచ్చాను. అందరు చెప్పేది ఒక్కటే, మీరు ఇక్కడ కూర్చుంటే టూరింగ్ సీట్స్ కానీ మీరు వేయించుకుంటే సోఫాలో కూర్చొని రైడ్ చేసినట్టు ఉంటుంది. చాలా కంఫర్ట్ అండ్ ఎక్సలెంట్ బైక్. సో మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే ప్లీజ్ గో ఫర్ ఇట్. అండ్ మీ టైం ఇంతవరకు స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.
ఆగండి ఆగండి, ఏంటి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లేదు లేదు, ఒక్క నిమిషం కానీ మీరు ఆగితే నా స్లోమో వీడియోస్, కొన్ని ఫొటోస్ బైక్తో పాటు, అలాగే ఆఫ్ రోడ్ రైడ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. బండి అయితే మాత్రం ఈక్స్ మీరు నమ్మరు, దిస్ ఇస్ అన్బిలీవబుల్. చాలా చాలా బాగుంది. ఆఫ్ రోడ్లో అయితే మీరు వెళ్తే సూపర్ షేడ్స్. సో ఇది ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. చూడు, మొత్తం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చూడండి. This is it. So I'm signing off. See you in the next vlog.